జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు నీరజ్, నీకు మనీషా అంటే ఇష్టమా కాదా? తనంటే నాకు ఇష్టమే, కానీ తనకు కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. తను కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి కదా. నీకిష్టమే కదా, పద మనీషాతో మాట్లాడదాం. లక్ష్మి, నేను చెప్పేది విను. తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. పద మనీషాతో మాట్లాడదాం రా. లక్ష్మి ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. చెప్పేది విను నీరజ్, రా లక్ష్మి. పద. నువ్వు ఇలా ఫూలిష్ గా ఆలోచించావు కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నన్ను అలా ఆలోచించేలా చేసింది నువ్వే మిత్రా. చేసిన తప్పుని ఒప్పుకో మనీషా, అంతేగాని తప్పు నా మీద రుద్దేయడానికి ప్రయత్నించుకో. అవును, నువ్వు చేసే పనులు మాత్రం రైట్, నేను చేసిన పనులు మాత్రం రాంగ్, అంతే కదా. నువ్వు మాత్రం లక్ష్మితో రాసుకొని పూసుకుని తిరగొచ్చు, తనతో ముద్దు ముచ్చట్లు ఆడొచ్చు, నువ్వు తనతో ఎలా అయినా ఉండొచ్చు. నేను మాత్రం ఇవన్నీ చూస్తూ ముద్దు పప్పలా కూర్చోవాలి, అంతే కదా. ఓహో, నేను లక్ష్మికి దగ్గర అవుతున్నానని నువ్వు నన్ను వదిలేసి ఆ నీరజ్ని తగులుకున్నావా? రా. ఇదే నన్ను అర్థం చేసుకుంది, ఇదే నన్ను ప్రేమించింది. ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వచ్చా కూడా ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానని ఎక్స్పెక్ట్ చేయకు. ఇంతే కదా నీ ప్రేమ? నా కోపం వస్తే నువ్వు కూల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు కూడా కూల్ గా వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళు, నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. ఇక్కడే చచ్చి చూపిస్తా. మనీషా, మనీషా, what are you doing? మనీషా, what are you doing? మనీషా, ప్లీజ్ మనీషా, నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానో ఆలోచించావా? మరి నువ్వు లక్ష్మితో శాశ్వతంగా ఉండిపోతే నేనేమైపోతాను నువ్వు ఆలోచించావా? నిజం చెప్పు మిత్ర, నన్ను వదిలేద్దామనుకుంటున్నావా? లేదు మనీషా, నువ్వు చెప్పు. నన్ను వదిలేసి నీరజ్తో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు మిత్ర. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియడం లేదు. ఏంటి మనీషా, ఎంత ఇష్టమో నీకు తెలియడం లేదు అని అంటున్నావు? ఎవరి గురించి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.